ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా తిరుమల శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు మనకి ఈ నెల అంటే ఆల్రెడీ మనకి శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లు టీటీడీ దేవస్థానం వారు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగిందండి. వీటిలో మనం శ్రీవారి యొక్క ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటాం. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన సేవలు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే ఫిబ్రవరి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి రేపు అంటే 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా వీళ్ళు లెక్కడిప్పులో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి రేపే చివరి అవకాశం అండి. అంటే లెక్కడిప్పు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి రేపు 20వ తారీఖున ఉదయం 10 గంటల లోపు మీరైతే లెక్కడిప్పు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ లెక్కడిప్పులో పాల్గొనేటప్పుడు ప్రయత్నించండి. ఎవరైతే లెక్కడిప్పులో సెలెక్ట్ అయ్యారో వీళ్ళు మాత్రమే శ్రీవారికి ఆతిథ్యంలో పాల్గొన్న తర్వాత మీరు శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దీన్నే మనం ఎల్లవన దర్శనం అని లేదా విఐపి దర్శనం కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న ఈ 4 రకాల ఆతిథ్య సేవలో పాల్గొన్న తర్వాత మీరు శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పద్మారాధన సేవ కానీ, అర్చన సేవ కానీ ఈ 4 రకాల సేవలు కూడా మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం అందులో మనం కూర్చొని లేదా నుంచుని మనకి శ్రీవారికి జరుగుతున్న ఆ సేవల్ని కళ్ళారా చూసిన తర్వాత మీరు 5వ గడప దగ్గర నుండి 1వ గడప వరకు కూడా అంటే కులశేఖర పడి అనేటువంటి మండపం వరకు కూడా మీరు నడిచి వెళ్తూ శ్రీవారి యొక్క దివ్యమంగళ రూపాన్ని మీరు దగ్గరగా చూడడానికి అవకాశం ఉంటుందండి. మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నించండి. దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చి మనకి రేపు అంటే 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఎవరైతే లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది రేపు 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే SMS అయితే రావడం జరుగుతుందండి. ఈ SMSలో మీకు ఏ సేవకి మీరు ఎంపిక అయ్యారన్నది చాలా డీటెయిల్గా ఉంటుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు SMS రాకపోతే అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి పైన టాప్లో రైట్ సైడ్ హిస్టరీ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి లక్కీ డిప్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా మనకి డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి మీకు ఉదాహరణకి మీరు ఈ 4 రకాల సేవలో ఏ సేవకైనా మీరు ఎంపిక అయితే దానికి సంబంధించిన అమౌంట్ కట్టడానికి మళ్ళీ టీటీడీ దేవస్థానం వారు మరొక 2 రోజుల వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగిందండి. అదే మనకి 20వ తారీఖున ఫిబ్రవరి నెల మధ్యాహ్నం 12 గంటల నుండి 22వ తారీఖున ఫిబ్రవరి నెల మధ్యాహ్నం 12 లోపు మీరు ఎంపికైనటువంటి సేవ ఏదైతే ఉందో దానికి తగ్గే అమౌంట్ కట్టడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇందులో సుప్రభాత సేవ మీకు 120 రూపాయలు, తోముల సేవ 220 రూపాయలు, అర్చన సేవ 220 రూపాయలు, అష్టదళ పద్మారాధన సేవ 1250 రూపాయలు చొప్పున ఈచ్ పర్సన్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా తక్కువ అమౌంట్ తోటి మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మనకి మిగిలినటువంటి దర్శనాలు ఏవైతే ఉన్నాయో అంటే మనకి శ్రీవారి ట్రస్ట్ ఏదైతే ఉందో అంటే 10,000 రూపాయలు శ్రీవారి ట్రస్ట్ డొనేషన్ చేస్తే మీరు ఆ కోటాలో కూడా శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా మీకు అంటే ఎలవన్ దర్శనం అని విఐపి దర్శనం అని మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే అమౌంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ 10,000 రూపాయలు శ్రీవారి ట్రస్ట్కి ఇచ్చి శ్రీవారిని దగ్గర వాళ్ళు దర్శించుకోలేరు. కాబట్టి అలా వెళ్ళాలనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో ప్రతి నెల కూడా అంటే మనకి 3 నెలల ముందుగానే ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీటీడీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల మనకి ఇంచుమించుగా 18వ తారీఖు నుండి లేదా 19వ తారీఖు నుండి ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి మనకైతే టీటీడీ దేవస్థానం వారు మనకి ఈ లక్కీ డిప్ అంటే శ్రీవారి యొక్క ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్ అన్నది ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉపయోగించుకోండి. మనకి
3 నెలల ముందుగానే అప్డేట్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రజెంట్ మనకి ఏప్రిల్ నెల వరకు కూడా ఈ శ్రీవారిక ఈ 4 రకాల ఆర్జిత సేవలు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ మనకి మే నెలకు సంబంధించిన బట్టి శ్రీవారిక ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది టీటీ దేవస్థానం వారు ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకి రేపే చివరి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించి లక్కీ డిప్లో పాల్గొనండి. ఇందులో మనకి మీరు సుప్రభాత్ సేవకి సెలెక్ట్ అవుతే మీరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు తెల్లవారుజామున నైట్ అంటే 2 గంటలకి రిపోర్ట్ చేస్తే సేవ అయితే మీకు 3 గంటలకి స్టార్ట్ అవుతుందండి. తాముల సేవ 3 గంటలకి రిపోర్ట్ చేస్తే 3:30కి అయితే స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా మీకు అర్చన సేవ అయితే 4 గంటలకు రిపోర్ట్ చేస్తే 4:30కి అయితే సేవ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా అష్టదళ పాదప్రధాన సేవ అయితే మీరు ఉదయం 8:30కి రిపోర్ట్ చేస్తే 9 గంటలకైతే సేవ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు లక్కీ డిప్లో ఏ విధంగా పాల్గొనాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్ మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ ఇవన్నీ ఇచ్చి లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే 2 పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనేటప్పుడు చాలా జాగ్రత్తగా పాల్గొనండి. ఈ 4 రకాల సేవలు కూడా ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొంటే మీరు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. మీరు ఒకే సేవను ఎంపిక చేసుకుని ఒకే డేట్ని ఎంపిక చేసుకుంటే లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయి. అంటే మనకి ప్రతి నెల కూడా సుమారుగా 3 లక్షల నుండి 4 లక్షల వరకు కూడా ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి మనకి ఒక నెలకి సుమారుగా 8,000 నుండి 8,500 లోపు టికెట్లు మనకి అందుబాటులో ఉంటాయండి. ఇందులో మనకి సూపర్ సేవ అయితే మనకి ఒక రోజుకి 160 నుండి 172 టికెట్ల వరకు కూడా పర్ డేకి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనకి తోముల సేవ కానీ, అర్చన సేవ కానీ, ఓం వెంకటేశ్వర అష్టదళ పాదపద్మనాభ సేవ కానీ మనకి రోజుకి 10 టికెట్ల వరకు అందుబాటులో ఉంటాయి. అంటే తాముల సేవ 10 టికెట్లు, అర్చన సేవ 10 టికెట్లు, అష్టదళ పాదపద్మనాభ సేవ 10 టికెట్లు మనకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీకు కాంపిటీషన్ అన్నది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఒకే డేట్ని ఒకే సేవని ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనొద్దండి. మీకు ఏ సేవ వచ్చినా సరే శ్రీవారిని యొక్క ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనం అయితే మీకు మొదటి గడప వరకు ఉంటుంది. అంటే ఆనంద నిలయంలో ఇంచుమించుగా 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పుట్టినరోజు కానీ లేదా వాళ్ళ పెళ్లి రోజు కానీ లేదా వాళ్ళ స్పెషల్ డే ఏమైనా ఉంటే దాన్ని ఎంపిక చేసుకుని ఏదో ఒక సేవని మాత్రం ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుందండి. దానివల్ల వాళ్ళ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉండడం వల్ల చాలామంది లక్కీ డిప్లో అయితే సెలెక్ట్ కాలేకపోతున్నారు. కాబట్టి మీరు 30 రోజులు సెలెక్ట్ చేసుకుని ఈ 4 రకాల ఆర్జిత సేవలను ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొంటే మీకు ఏదో ఒక సేవ మీకు లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అవుతే అమౌంట్ కట్టడానికి మళ్ళీ 2 డేస్ వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అదేవిధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కడితే అప్పుడు మీరు పూర్తిగా ఈ ఆర్జిత సేవలకి మీరు ఈ ఆర్జిత సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. సుప్రభాత సేవకి అయితే 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మిగిలిన సేవలు ఏ ఉంటాయో అంటే అర్చన సేవ కానీ, తోముల సేవ కానీ, అష్టదళ పాదపద్మనాభ సేవ కానీ వీటికి సెలెక్ట్ అవుతే చిన్నపిల్లలను అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం తెలుసుకుని శ్రీవారిక సేవలు తరించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.